అమ్మ ఛాన్సీ, బాందూరు ఎక్కువ అవుతుంది. రేడియోలో 24 గంటల తుఫాన్ అంటున్నారు. ట్రైన్స్ బస్సుల పరిస్థితులు అనుమానమే. పరిస్థితులు ఎలా ఉన్నా జరగబోయేది మా అక్కే పెళ్లి. ఎలాగైనా నేను వెళ్ళి తేవాలి బాబాయ్ గారు. అనుకో, జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. రోడ్లు వంతెలు కూడా బాగా దెబ్బతిన్నాయంటున్నారు. క్షేమంగా వెళ్ళరా. అలాగే. సారీ మేడం, తుఫాను వలన గుంటూరు వెళ్లే రూట్ లో వంతెనలన్నీ పాడైపోయి, అందువల్ల బస్ సర్వీస్ క్యాన్సిల్ అయింది. మరి మళ్ళీ ఎప్పుడు బయలుదేరు? మరో 24 గంటల వరకు బయలుదేరే ప్రసక్తి లేదు. తర్వాత పరిస్థితి చూడాలి. ట్రైన్స్ బస్సులు ఎలా వెళ్ళేది? చిన్నప్పటి నుంచి అమ్మలా నాకని చేసిన నిన్ను నా చేతులతోనే పెళ్లి కూతురు చేయాలని ఎన్నో కలలు కన్నాను. నాకు జడ నువ్వే వేస్తున్నావు, అన్నం నువ్వే పెడుతున్నావు, నాకు కావాల్సిన బట్టలు పుస్తకాలు మంచి చెడ్లు అన్ని నువ్వే చేస్తున్నావు, నా పనులన్నీ నువ్వే చేస్తున్నావు. మరి నేను నీకు చేసేటప్పుడు అంత నీకు ముచ్చటగా ఉంటే నా పెళ్లికి నువ్వే నన్ను పెళ్లి కూతురు చేతుగా లేవే. అవును, నా చేతులతోనే మా బంగారు అక్కని పెళ్లి కూతురు చేస్తాను. నాకు అదృష్టం లేకపోయింది. ఈ పాటకు పెళ్లి జరిగిపోతూ ఉంటుంది. సంపూర్ణ చాలా అదృష్టవంతురాలండి. ఈ రోజుల్లో కూడా అలాంటి భర్త దొరకటం. ఎంత కట్నం ఇచ్చినా ఇంత మంచి అల్లుడు దొరకడం కష్టం అండి. అవునండి, అదంతా దాని పూర్వజన్మ సుకృతం. అదిగో అమ్మాయి ఝాన్సీ వచ్చింది. రామ్మా ఝాన్సీరా. బాబాయ్, ముహూర్తానికి నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూశాం. కాకపోతే రైళ్లు రద్దయ్యాయని తెలిసాక. అవును బాబాయ్, ట్రైన్స్ బస్సులు ఏవీ తిరగలేదు. అక్కే పెళ్లి ఉండలేకపోయాను. ఏం చేస్తావమ్మా, ఒక్కోసారి పరిస్థితులు అలా వస్తాయి. ముందు లోపలికెళ్ళి మీ అక్కయ్యకి కనిపించు. ఝాన్సీ, వచ్చావమ్మా? నీకోసం బెంగ పెట్టుకుందే మీ అక్క. పెళ్ళయి మొగుడు దగ్గర ఉన్నాననే ఆనందం కంటే చెల్లెలు రాలేదన్న దిగులే ఎక్కువగా ఉంది దీనికి. సారీ అక్క, నేను ఎందుకు రాలేకపోయానో నీకు తెలుసుగా. ముహూర్తం టైంకి నేను ఇక్కడ లేకపోయినందుకు ఎంత ఏడుస్తూ కూర్చున్నానో తెలుసా? నాకు తెలిసే ఝాన్సీ నీ మనసు. నువ్వు ఎలాగైనా రావాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కున్నాను. అది సరే గాని అసలు పెళ్ళి ఎలా జరిగిందే? బ్రహ్మాండంగా జరిగింది. ఆ ముచ్చట్లన్నీ తర్వాత చెప్పుకుందరు గాని. ఝాన్సీ, ప్రయాణం చేసి వచ్చావు, స్నానం చేసిరమ్మా, టిఫిన్ తిందు గాని. అలాగే పిన్ని. అక్క, నీకోసం చీర తీసుకొచ్చానే. పెళ్లినాడు నువ్వు ఇది కట్టుకుంటే చూడాలనుకున్నాను, కుదరలేదుగా. ఇప్పుడు ఇది కట్టుకోవా? తర్వాత కట్టుకుంటాలేవే, తొందరే ఉంది, నువ్వు వెళ్ళు. అదేం కుదరదు. పెళ్లి కూతుర్లా నిన్ను ఎలాగో చూడలేకపోయాను. కనీసం నేను తెచ్చిన పట్టు చీరలైనా నిన్ను చూస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. అలాగే లేవే, మంచి అక్క. ఝాన్సీ, ఎంత ముద్దుగా ఉన్నావు. నాకే ముద్దు పెట్టుకోవాలనిపించిందంటే ఇక బావగారికి నేను చూస్తే ఏమనిపిస్తుందో. ఊరుకోవే. అది సరే అక్క, బావగారి గురించి నాకేమైనా విశేషాలు చెప్పవే. ఏం చెప్పను, మనుషుల్లో అంత మంచి వాళ్ళు ఉంటారని నాకు ఆయన చూశాకే తెలిసింది. తాళి కట్టిన క్షణం నుంచి నేను ఆయన శరీరంలో ఒక భాగం అన్నట్టు నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నాను. అంతా నీ అదృష్టమే. ఇంతకీ బావగారు ఎక్కడా? అంత గొప్ప మనిషిని నాకు అర్జెంటుగా చూడాలని ఉంది. ఉదయం ఏదో పనుండి గుంటూరు వెళ్లారు. ఈ పాటకు వచ్చేస్తుండాలి. అడుగో, నానిగాడు వచ్చాడు. వీడు పెళ్లి ఫోటోలు తీశాడు. అవి వస్తే నువ్వు చూద్దు గాని. ఏరా నాని, ఫోటోలు వచ్చాయా? ఏమొచ్చినాయి? హావుగారి చింతలతో ఫోటో తీశాను. అది హాగేందంట. దిక్కుమాలది, ఒక్క ఫోటో రాలేదు. ఆ తప్పు రీల్ది కాదురా, నీ డొక్క కెమెరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.